హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు ఇసుక దొందల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇసుక దొందలు అనేవి మీకు తెలుసు కదండి. ఇవి కోనసీమ వైపు బాగా దొరుకుతాయి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇందులో ముళ్ళు కూడా ఏమీ ఉండదు. సో ఇగోండి, ఇక్కడ నేను ఇలాగా ఫిషెస్ని కారం, ఉప్పు అండ్ పసుపు పెట్టేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. ఇవి మనం ఫిష్ పరంగానే వండాలి. ఇవి మరి పెద్దగా ఉండవు అనమాట. సో అందుకని ఫిష్ కిందనే మనం వండుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏమీ లేదు, చాలా సింపుల్గా వండుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసాను. చాలా సింపుల్గా చూపించేస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమి ఉండవు. సో ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ వేసాం కదా. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇక్కడ పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకుని, అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. టొమాటోస్ కొంతమంది పేస్ట్ చేసి వేసుకుంటారు, ఇక్కడ నార్మల్గానే వేసుకున్నాను. చాలా సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ టొమాటోస్ అంతా ఒకసారి మగ్గేంత వరకు ఒకసారి 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాక, టొమాటోస్ కూడా మెత్తబడ్డాక ఒక స్పూన్ కారం యాడ్ చేశాను అనమాట. ఒక స్పూన్ కారం మాత్రమే నేను వేసుకున్నానండి, ఎందుకంటే ఫిషెస్కి ఆల్రెడీ నేను కారం అండ్ పసుపు అండ్ సాల్ట్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం మాత్రమే వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత కొంచెం ఫిష్ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి మీ ఇష్టం అనమాట. ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయింది కాబట్టి నేను తీసుకున్న మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిషెస్ని ఇందులో యాడ్ చేసేసాను. ఇవి ఏంటంటే మనం గరిటెతో తిప్పకూడదు. సో నేను క్లాత్తో అటు ఇటుగా కదిపి అండ్ ఇలాగా ఒకసారి కదుపుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కలుపుకున్నాక ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము ఇందాకనే. సో అది కూడా నేను యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుని, ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ అది సరిపోయిందో లేదు చెక్ చేసేసుకుని, అండ్ ఇక్కడ కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసేసాక ఒక్కసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫిష్ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అయింది. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, సరిపోలేదు. అలాగే ఫిష్ మసాలా యాడ్ చేసేసి ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేసాను అనమాట. ఇక్కడ ఇలా మనం కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే ఫిష్ కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రతి ఫిష్ కర్రీలో కొత్తిమీర అనేది చాలామంది యూజ్ చేస్తారు, బాగుంటుంది. సో ఇక్కడ ఫిష్ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. ఇది దొందుల కర్రీ. ఇందులో ఈ ఫిష్లో ఏంటంటే ముళ్ళు కూడా ఉండదండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవి ఎక్కువ కోనసీమ సైడ్ దొరుకుతాయి. ఇక్కడ ఫైనల్గా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తుంటేనే నూరూరుతుంది కదా. మరి ఇంకెందుకు లేట్, నా వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.